ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. అలాగే భారతదేశానికి స్వతంత్రం వచ్చినా కూడా భారతదేశానికి స్వతంత్రం వచ్చి భౌగోళికంగా వచ్చాక కూడా బానిసలుగా బతుకున్న కోట్ల మంది బానిస సంఖ్యలను దింపి రాజ్యాంగంతో ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. అలాగే మండల ప్రజలకి మరియు నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరిన గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే భారత రాజ్యాంగము వేల సంవత్సరాల బానిసత్వాన్ని తెంచి స్వతంత్రంగా స్వేచ్ఛగా హక్కులతో ఈరోజు అడుగుతున్నాము అనేది భారత రాజ్యాంగం కల్పించినటువంటి విధానాల ద్వారా కనుక ప్రజలందరూ భారత రాజ్యాంగాన్ని ప్రతి వ్యక్తి చదువుకున్న ప్రతి వ్యక్తి కొనుక్కోనైనా చదవాలి. ఎందుకంటే మనం హిందువులమే, హిందూ పుస్తకం దొరకలేదు. మనం ఈ దేశ పాలకులు ఈ భారత రాజ్యాంగాన్ని కూడా అందకుండా అడ్డుకుంటారు. ఎందుకంటే వాళ్ళు మనకు కొద్ది జ్ఞానం వచ్చినట్టయితే ఓటేసుకునే విధానాలకు మనం అర్థమని తెలుసుకొని మనమే పాలకులు అవుతాం అనే ఆలోచన కలిగి ఉన్నారు కనుక ఆ పుస్తకాలను దొరకకుండా అడ్డుపడుతున్నారని గుర్తెరిగి ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని ప్రతి ఇంట్లో ఉంచుకోవాలని, ప్రభుత్వం కూడా ప్రతి ఇంటికి ఒక పుస్తకాన్ని ఉచిత పంపిణీ కూడా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పుస్తకం ప్రతి ఇంటికి వస్తుంది, పాలన కూడా మారుతుంది, ఎస్సీ ఎస్టీ బీసీల బతుకులను మార్చే విధానంలోకి ప్రయాణిస్తామని తెలియజేసుకుంటూ అందరికీ జై భీమ్, జై భారత్. 1950 జనవరి 26 నాడు భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి ఈరోజు 76వ సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రుద్రంగి మండల కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని చర్చించుకుంటూ ఈరోజు భారతదేశంలో స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటిదని ప్రజలకు తెలియజెప్పే బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. స్కూల్లో విద్యార్థులకు కానీ ప్రతి చోట గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం అనే విషయాన్ని ప్రభుత్వమే ప్రజలకు ప్రచారంలోకి తీసుకొచ్చి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నదని భావిస్తూ భారత రాజ్యాంగాన్ని అమలుపరిచి 76 సంవత్సరాలు పూర్తయినప్పటికీ భారత రాజ్యాంగం ఇప్పటికీ పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం ఇది భారతదేశ పాలకులు చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా. అదేవిధంగా ఆగస్టు 15 నాడు స్వాతంత్రం వచ్చినప్పటికీ భారతదేశంలో ఉన్నటువంటి బానిసలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల బానిస సంఖ్యలు తెంపింది మాత్రం రాజ్యాంగం ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జనవరి 26 తారీఖున అని తెలియజేసుకుంటూ ఈరోజు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నటువంటి ప్రజలకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ రుద్రంగి మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా భారత రాజ్యాంగం ఒక శిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు భారత రాజ్యాంగం ద్వారా విద్య, వైద్యం, ఉపాధి హక్కులను కల్పించాడు. ఆ హక్కులను మనము ఇవాళ అనుభవిస్తున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి చూస్తున్నట్లయితే మరి అంబేద్కర్ గారిని మనము మర్చిపోయి ఎక్కడైనా ఆయన ఫోటో పెట్టడం లేదు. ఆయనను అసలు మర్చిపోయి చాలా కాలం నుంచి మనము వేరే ఆలోచన కొద్దీ మనము ఈ గణతంత్రాన్ని ఊహించుకొని నడిపిస్తున్నాము. అదే కాకుండా గణతంత్ర దినోత్సవం రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క శ్రమను మనం అనుభవిస్తున్నాం కాబట్టి ఆయనను గుర్తించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా మండల ప్రజలకు మరియు ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భీమ్.